10,000 10,000 10,000 1,20,000 1,20,000 ఏంటి వేలంపాట అనుకుంటున్నారా? ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో ఈ టైప్లో వెరైటీగా వాళ్ళు ర్యాంకులు చెప్పుకోవాలని మన ముగ్గురు మిత్రుల ఒప్పందం. తర్వాత ఏంటి మీరే చూడండి. నెక్స్ట్ ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది. వీడొకడు ప్రతిదానికి టెన్షన్ పడుతుంటాడు. పేపర్లో చదివాను మామ, 1,00,000 సీట్లు మిగిలిపోయాయంట. స్టూడెంట్స్ లేక కాలేజీ వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారంట. ఒరేయ్, నీకు తెలియకపోతే తెలియదని చెప్పు. అనవసరంగా వానికి పనికిమాలిన మాటలు చెప్పి చెడగొట్టకు. మీ నాన్నకేం బాగానే సంపాదించి పెట్టాడు. నీ ర్యాంకుకి ఏదో డబ్బా కాలేజ్లో సీట్ దొరుకుతుందిలే, కానీ వాడి ర్యాంకుకి ఏదో టాప్ కాలేజ్లో సీట్ దొరుకుతుంది. అసలు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో నీకు తెలుసా? ఆంధ్ర తెలంగాణలో 714 కాలేజీలున్నాయి. అందులో తెలంగాణలోని 10 జిల్లాల్లో 352 కాలేజీలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 374 కాలేజీలున్నాయి. ఇందులో మొత్తం 1,75,352 సీట్లున్నాయి. అందులో కోర్ బ్రాంచెస్ లోని సిఎస్సిలో 34,553 సీట్లున్నాయి. సిఐవిలో 23,937 సీట్లున్నాయి. త్రిబులీలో 31,244 సీట్లున్నాయి. ఈసీఈలో 36,429 సీట్లున్నాయి. అందులో ప్రతి సంవత్సరం కోర్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేది ఈసీఈ, త్రిబుల్లీ, సిఎస్సి, మెకానికల్ మాత్రమే. టాప్ ర్యాంకర్స్ అందరూ దాదాపుగా ఈ బ్రాంచెస్ ఎంచుకుంటారు. అలా చూస్తే పూర్తి స్థాయిలో సీట్లు ఫిల్ అయ్యేవి 200 కాలేజీలు మాత్రమే. మిగిలిన కాలేజీలో 30 నుండి 70% వరకు మాత్రమే సీట్లు ఫిల్ అవుతాయి. నువ్వు చెప్పే 1,00,000 సీట్లు మిగిలిన కాలేజీలలో కొత్తగా స్టార్ట్ అయిన కాలేజీలు అయి ఉంటాయి, లేదా సరైన సౌకర్యాలు, సరైన ఫ్యాకల్టీ, సరైన ప్లేస్మెంట్స్ లేనివి అయి ఉంటాయి. దీనికి తోడు ఫ్రీ హాస్టల్స్, ఫ్రీ అడ్మిషన్స్, ఫ్రీ ల్యాప్టాప్స్, అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఊదరగొట్టే కన్సల్టెన్సీలు కాలేజీలు. పొద్దున్న లేస్తే చాలు మా నాన్న ఫోన్ ఇన్బాక్స్ మొత్తం ఈ ఎస్ఎంఎస్లతోనే నిండిపోతుంది. సో హాఫ్ బుక్డ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి వాని చెడగొట్టకు. ఆగు ప్రణవి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. రే గణేష్, అమూర్తలి కాళ్ళకి దండం పెట్టరా, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. వీడెప్పుడు ఇంతే, సీరియస్ మ్యాటర్ని కూడా కామెడీ చేస్తాడు. ప్రణవి, ఈ మ్యాటర్ అంతా నీకు ఎలా తెలుసు? ఇంటర్నెట్ లో చూసానురా, ఏదో పిక్నికో సెక్నికో అన్న వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ బుక్ మార్క్ నా దగ్గర ఉంది, నీకు పంపిస్తాలే. నువ్వు నాకు పంపించినా ఏం ప్రయోజనం? నా దగ్గర సిస్టమూ లేదు, ఇంటర్నెట్ లేదు. పర్లేదు లేరా, మా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాలే. రే గణేష్, రోహిత్ అమ్మ ఇక్కడ. రోహిత్, మా ఇంటికి వచ్చేయి. నా సిస్టమ్ నీ సిస్టమ్ కదా, నా బైక్ నీ బైక్ కదా. అబ్బా ఇంకా నయం, వాడి ర్యాంక్ నీ ర్యాంక్ అనలేదు. విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతే తమకేం? విద్యార్థులను ప్రలోభపెట్టి ఊరు పేరు తెలియని కాలేజీల్లో అడ్మిషన్లు చేయించి 4 రాళ్ళు వెనకేసుకుందాం. అడ్మిషన్ అయిపోయిన తర్వాత విద్యార్థి భవిష్యత్తు ఏమైపోతే మాత్రం మాకేంటి? మన పబ్బం గడిచిందా లేదా ముఖ్యమనుకునే బ్రోకర్లు, కోకొల్లలు వాళ్ళు ఎలా విద్యార్థులను మాయ చేస్తారో మీరే చూడండి. బాగా చదువుతున్నారా? చదువుతున్నామంటీ. అమ్మా సరస్వతమ్మా, నమస్కారం సార్. ఏమ్మా బాగున్నారా? బాగున్నామండి. కూర్చోండి సార్. టీ తీసుకొస్తాను సార్. పర్లే. అమ్మాడి పేరేంటి? ప్రణవి. రోహిత్ సార్. గణేష్ సార్. బాగా చదువుకుంటున్నారా? నేను చెప్పిన ముగ్గురు వీళ్లే సార్. ఓకే, మీరు ర్యాంకులు చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా. ప్రణవి సార్ 10,000. 10,000. రోహిత్ 1,60,000. ఓకే ఓకే ఓకే. గణేష్ సార్ 1,500. మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్లో ఉన్నారా? ఏం పర్లేదు, మీ ముగ్గురికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పిస్తాను. నాకు ఒక్క పైసా అక్కర్లేదు. మీరెంత మంచివారండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఏ కాలేజీలో ఇప్పిస్తారు సార్? టిపిటి కాలేజీలో. అదే మన తొప్పాసుల పిచ్చి ఇంజనీరింగ్ కాలేజీ లేదు,
దాంట్లోనే. ఏది మన వరంగల్ హైవే వైపు సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉందే అదేనా? లేదమ్మా, సిటీకి 15 కిలోమీటర్లే. యాక్చువల్గా సిటీ అందరూ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ సిటీ కోటి నుంచి స్టార్ట్ అవుతుంది. కోటి నుంచి 15 కిలోమీటర్లే. కానీ మా ఇల్లుంది ఎల్బీ నగర్ లో కదండి, అక్కడ నుండి 50 కిలోమీటర్లే కదా. దూరం ఏముందమ్మా, మంచి కాలేజీలో సీట్ రావడం అనేది ముఖ్యం. మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ 10 మంది దాకా ఉన్నారు. అవును, సంవత్సరానికి ఒకసారి జేఎన్టీ ఇన్స్పెక్షన్ కి ఒకసారి వస్తారు. అవన్నీ వదిలేయి గణేష్. అమ్మకి ఒక్క పైసా ఖర్చు ఉండదు. కాలేజీలో అన్నీ ఫ్రీయే. ఏంటండి ఫ్రీ? బీసీ ఎస్సీ ఎస్టీలలో లో ఇన్కమ్ వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది. ఓసీ వారికి ఎలాగో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. గణేష్ గురించి మీరేం కంగారు పడకండి. మా నాన్నగారితో చెప్పి గణేష్ కి అవకాశం ఉన్న మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తా. పొద్దున్నే సార్. వెళ్ళనివ్వండి ఆంటీ, అలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. ఏమోనమ్మా, నాకేమో చదువు రాకపోయే, నువ్వే వీణ్ణి చూసుకోవాలి. ఒరే అజయ్, జూలై 19th నుంచి వెబ్ ఆప్షన్ ఎంట్రీ అంట కదరా. రాకేష్ గారు చెప్పాడు. నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నేను మా అన్నయ్య చదివే కాలేజీలో చదవాలనుకుంటున్నాను రా. ఆల్రెడీ కాలేజ్ వాళ్ళు నా సర్టిఫికేట్స్ తీసుకెళ్లారు. అదేంట్రా, నీకు నాకంటే మంచి ర్యాంక్ వచ్చింది కదా. మీ అన్నయ్య చదివిన కాలేజీలో నువ్వు చదవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. అన్నయ్య చెప్పాడు, నేను కూడా అదే కాలేజీలో జాయిన్ అవుతున్నా. సరే, నీ ఇష్టం గానీ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలి నీకేమైనా తెలుసా? నాకు తెలియదురా, అవన్నీ కాలేజ్ వాళ్ళే చూసుకుంటున్నారట. అన్నయ్య నేను కలిసి మ్యాట్ని సినిమాకి వెళ్తున్నావు. నువ్వు ఫోన్ పెట్టేయి. ఇడియట్, బై. హాయ్ రా రోహిత్. హాయ్. ఏం చేస్తున్నా? ఏపీ ఆన్లైన్లో మాక్ కౌన్సిలింగ్ చూస్తున్నా. ఓ, ఏది చూయించు. ఏంటి అంత కూల్గా ఉన్నావు? 19th నుంచి వెబ్ ఆప్షన్ ఎంట్రీ పెట్టుకుని. రేయ్, నేను నీలాగా కాదురా. నీకు 3 చేపల కథ గుర్తుందా? అందులో నువ్వు 2వ చేప టైపు, నేను మొదటి చేప టైపు. నేను ఆల్రెడీ నా కాలేజ్ ప్రయారిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేసేసుకున్నా. ఇదిగో ఆ లిస్ట్. ఓ థ్యాంక్ గాడ్. నేను చాలా టెన్షన్ పడుతున్నా, ఎలా కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని. అమ్మయ్యా, నేను నీ లిస్టే ఆప్ చేస్తా. హిహి, కన్నా నీ ర్యాంక్ 1,60,000, నాది 10,000. పైగా మన ఇద్దరు జెండర్ క్యాస్ట్ వేరు. ఇది నీకు పనికిరాదు. మరి నువ్వెలా ప్రిపేర్ చేసుకున్నావు ఈ లిస్టు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న మా బానొక్క ప్రిపేర్ చేసింది. నీకు కూడా ప్రిపేర్ చేద్దామంటే మా అక్క ఊరెళ్ళిందిరా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే, ఓపెన్ చేద్దాం. పేపర్లో న్యూస్ చూశాను. ఏపీ ఆన్లైన్ కేంద్రంలో మాక్ కౌన్సిలింగ్ అని ఏదో ఉంది. దాని కింద నంబర్ కూడా ఇచ్చారు. కాల్ చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రోహిత్. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. నాకు 1.6 lakh ర్యాంక్ వచ్చింది. వెబ్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. పేపర్లో ఏపీ ఆన్లైన్లో మాక్ కౌన్సిలింగ్ సర్వీస్ అని మీ ఫోన్ నంబర్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఓకే సార్, ఓకే. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ప్రణవి, రోహిత్ వాళ్ళ క్లాస్మేట్ని. నేను కూడా ఎంసెట్ ఎగ్జామ్స్ రాశాను.
మా అక్కయ్య నా ర్యాంక్ ప్రకారం ఆన్లైన్లో ఏదో వెబ్సైట్లో నా లిస్ట్ ప్రిపేర్ చేసింది సార్. అది కరెక్టో కాదో కొంచెం చూసి చెప్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ. గణేష్ ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా, వచ్చేయండి. అక్కడే ఉండి వచ్చేస్తున్నా. ఏ గణేష్, ఏంట్రా అది? ఇది నా వెబ్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్. ఎక్కడిది? ఏపీ ఆన్లైన్లో తెచ్చుకున్నాను. నిన్న నా మొబైల్కి SMS వచ్చింది. సరే సరే, త్వరగా పద, టైం అవుతుంది. పద. వీడేవడ్రా బాబు, నీటి ఎనిమిది ఎక్కువ డైనోసార్ కి తక్కువలా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. హలో సార్, ముదాల నేనొచ్చిన వాళ్ళకి నమ్మసలు వాళ్ళని కూర్చోమంటావు, మరి నా పరిస్థితి ఏం కావాలి? మరి అదేం లేదు, మీరు కూర్చోండి. గట్లా మళ్ళా సార్, నా పేరు లడ్డూబాయ్. మా చెల్లి ఎంసెట్ పరీక్ష రాసింది సార్. 49,000 ర్యాంక్ వచ్చింది. మా చెల్లెని డాక్టర్ని చేయాలి. పేపర్లో మీ ఫోన్ నెంబర్ చూసి మీరేమైనా డాక్టర్ సీట్ ఇప్పిస్తారని మీ దగ్గరకు వచ్చా. నేను డాక్టర్ సీట్ ఇప్పించనండి. మాక్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఎంట్రీలో కాలేజ్ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను. మేకప్ కౌన్సిలింగా? గదేంది? నాకు తెలియని మాటలని చెప్పి కన్ఫ్యూజ్ చేసి పైసలు ఎక్కువ గుంజనీగనా? నన్నేం మాయ చేయలేరు. మా బస్తీలా మొగోళ్ళలా 10వ తరగతి చదివిన మొట్టమొదటి మొగోని నేనే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, మేకప్ కౌన్సిలింగ్ కూడా కాదు, మాక్ కౌన్సిలింగ్ అన్నాను నేను. గత సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసిన క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏ కాలేజీల్లో సీట్ రావడానికి అవకాశం ఉందో తెలియజేయడమే మాక్ కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశం. కాలేజ్ ప్రియారిటీ లిస్ట్ అంటే మనం ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ కాలేజీని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో తయారు చేసుకోవడం. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ కాలేజెస్లో అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలేజెస్లో మనకు సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా అనేది మాక్ కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకొని ఆ కాలేజెస్కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం లిస్ట్ ఆఫ్ కాలేజెస్కి అప్లై చేయడం వల్ల సీట్ అలాట్మెంట్ తర్వాత మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఉండదు. ఓ ఇంతేనా? గట్లయితే మన బసన్ కాడ ఒక పుస్తకం కొన్నా, దాంట్లో అన్ని కాలేజీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, అది చూసి చేసుకోలేమా? మీ దగ్గరికి ఎందుకు రావడం? అలా కూడా చేసుకోవచ్చు సార్, కానీ అందరికీ మీ అంత టైం ఉండదు కదా. 100 పేజీల పుస్తకంలో ప్రతి ఒక్క కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్ వెతకడం కష్టమని చాలా మంది మా వెబ్సైట్ ఉపయోగిస్తున్నారు. సార్, మీ వెబ్సైట్ని ఆన్లైన్లో చాలాసార్లు చూసాం. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది ఎలా యూజ్ చేయాలో అర్థం కావట్లేదు. మీరన్నీ చూసుంటారు కానీ హెల్ప్ వీడియోస్ చూసి ఉండకపోతుండొచ్చు. హెల్ప్ వీడియోస్లో ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఏపీ ఆన్లైన్ సెంటర్లో మీకు కావాల్సిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసిన తర్వాత మీ ఇంట్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ రిసిప్ట్లోని వివరాలతో లాగిన్ అయ్యి setnik.in వెబ్ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. మరి నవే డేస్ ఆన్లైన్లో ఫ్రీ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి కదా సార్, మరి మీ దానికి పేమెంట్ ఎందుకు? అవును సార్, ఇలాంటి సర్వీసులను స్వచ్ఛందం చేయాలి. ఎందుకంటే మా బస్సులో గొడవ అయితే ఎవరు వీళ్ళ కూడా వెళ్ళి స్వచ్ఛందంగా 4 కొట్టొస్తా. మీరు చెప్పింది కరెక్టే సార్. రోహిత్, నీ క్వశ్చన్కి మా setnik.in సైట్ సర్వీస్ చూసిన తర్వాత నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్లైన్లో వెబ్సైట్ హోస్టింగ్ ఫ్రీగా ఇస్తే, ఈ ఆఫీస్కి రెంట్ ఎవరు అడగకపోతే, లక్షల మంది భవిష్యత్తు కోసం మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఈ వెబ్ సర్వీస్ నేను ఫ్రీగా ఇస్తాను. ఓకే, మనం అనవసరమైన కాంట్రవర్షియల్ విషయాల్లోకి వెళ్లకుండా వచ్చిన పని చూద్దాం. అందరూ ఇలా వచ్చేసేయండి. నేను ఒక ప్రాసెస్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి కాలేజ్ అడ్మిషన్ వరకు డిఫరెంట్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నింటికన్నా ఛాలెంజింగ్ జాబ్ ఈ వెబ్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే. చాలా మంది పేరెంట్స్ దాదాపు 4 నెలల నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో బిజీగా ఉంటారు. కాలేజ్ లొకేషన్, ఫ్యాకల్టీ, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్లేస్మెంట్ ఇలాంటివన్నీ. సార్, ఒకసారి నా ప్రయారిటీ రిపోర్ట్ చూడండి, కరెక్ట్గా ఉందో లేదో. ఇలా ఇవ్వు.
నో, దిస్ ఈజ్ రాంగ్ రిపోర్ట్. ఎందుకు సార్? ఈ రిపోర్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న మా అక్క తయారు చేసింది. ఓకే, పోయిన సంవత్సరం ఎంసెట్లో మీ అక్కయ్యకి 96,506 ర్యాంక్ వచ్చింది. ఈ సంవత్సరం కాలేజ్లో సిఎస్సిలో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఫస్ట్ అసలు మీ అక్కయ్య వెబ్ ఆప్షన్ రిపోర్ట్ కరెక్ట్గా జనరేట్ చేసుకుందో లేదో చూద్దాం. నేను ఇప్పుడు ప్రజెంట్ setnik.in సైట్లో లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ సీట్ అలాట్మెంట్స్ కనిపిస్తాయి. ఈ సీట్ అలాట్మెంట్స్ పక్కన మీ అక్కయ్య ర్యాంక్కి ప్రాబబుల్ బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ చూద్దాము. బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ అంటే ఏ విధమైన ఆప్షన్ ప్రియారిటీ లిస్ట్ ఫాలో అవడం వల్ల 100% మంచి కాలేజీలో మనకు సీట్ రావడానికి అవకాశం ఉందో అది బెస్ట్ ఆప్షన్ లిస్ట్. ఇది మీ అక్కయ్యకు ప్రిపేర్ చేసిన బెస్ట్ ఆప్షన్ లిస్ట్. బట్ ఈ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల మీ అక్కయ్య కొన్ని కాలేజెస్లో మీ అక్కయ్య ర్యాంక్కి అవకాశం ఉన్నప్పటికీ వాటికి ఆప్ట్ చేసుకోకపోవడం వల్ల మీ అక్కయ్య కాలేజెస్లో సీట్ మిస్ అయింది. బట్ మీ అక్కయ్య కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కొందరు తెలివిగా ఆ కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఆ కాలేజెస్లో వాళ్ళకి సీటు వచ్చింది. అవి ఎంతమంది ఉన్నారు, ఏ ఏ కాలేజెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు 97,536 నుండి 99,896 వరకు మొత్తం 18 మంది స్టూడెంట్స్ మీ అక్కయ్య కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీ అక్కయ్యకు అవకాశం ఉండి మీ అక్కయ్య ఆప్ట్ చేసుకొని కాలేజెస్లో సీట్ సంపాదించారు. సో ఇలా ఎందుకు జరిగింది, మీ అక్కయ్య ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు, ఎక్కడ మీ అక్కయ్య మిస్టేక్ చేసింది అనేది 17,390 ర్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు వివరిస్తాను. ఇప్పుడు 2011, 2012, 2013లో 17,390 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి సీట్ రావడానికి ఉన్న కాలేజీల రిపోర్ట్ ఏ విధంగా ఫ్లక్చువేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది 2011 క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్న రిపోర్ట్. ర్యాంక్ 17,390. కాలేజ్ వచ్చేసి మనం పారామీటర్గా తీసుకుంటున్న కాలేజీ BVRI కాలేజ్. ఈ కాలేజీలో 2011లో సిఎస్సిలో 11,965 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ 17,390 ఓసీ బాయ్ ఎంసెట్ సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ 2011 సబ్మిట్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అంతా కూడా 17,390 ర్యాంక్ కన్నా అంటే యూజర్ ఎంటర్ చేసిన ర్యాంక్ కన్నా ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజెస్ రిపోర్ట్. సో దీని ప్రకారము ఇక్కడ 2012లో ఎంసెట్ రాసి ట్రెడిషనల్ మార్క్ కౌన్సిలింగ్ సిస్టమ్ ద్వారా రిపోర్ట్ జనరేట్ చేసుకున్న ఒక విద్యార్థికి మొత్తం ఓయూ రీజియన్లో 241 కాలేజెస్లో సీట్ రావడానికి, సిఎస్సిలో సీట్ రావడానికి ప్రాబిలిటీ ఉంది అని చూపిస్తున్న రిపోర్టు. చాలామంది విద్యార్థులు బ్లైండ్గా ఇదే రిపోర్టు ప్రిపేర్ అవడం వల్ల మీరు ఇక్కడ కింద చూడొచ్చు, స్టూడెంట్ లాస్ సీట్స్ ఇన్ ద ఫాలోయింగ్ కాలేజెస్ బికాస్ దీస్ కాలేజెస్ నాట్ అపియర్డ్ ఇన్ ట్రెడిషనల్ మార్క్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ డ్యూరింగ్ students generated report for their rank, but 2012 closing ranks in these colleges are greater than 17,390. mostly boys. ఇక్కడ చూడొచ్చు BVRI కాలేజ్లో 2012 క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 17,771. 2011లో క్లోజింగ్ ర్యాంక్ BVRI కాలేజ్ సిఎస్సిలో 11,965, బట్ 2012లో క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 17,771. ది 2012 క్లోజింగ్ ర్యాంక్ రిపోర్ట్ ఇక్కడ BVRI కాలేజ్ 17,771. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే 2012లో 2011 క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా రిపోర్ట్ జనరేట్ చేసుకున్న ఒక స్టూడెంట్కి BVRI కాలేజీ
లో సీట్ రావడానికి అవకాశం ఉంది అనేసి ట్రెడిషనల్ మార్క్ కౌన్సిలింగ్ సిస్టమ్ చూపించదు. ఈ విధంగా చూపించకపోవడం వల్ల ఈవెన్ ఆ రిపోర్ట్లో ఎక్కడ మనకు కాలేజ్ BVRI కాలేజ్ కనిపించకపోవడం వల్ల ఆ కాలేజీకి అప్లై చేసుకునే విద్యార్థులు 17,000 ఆర్ 11,000 తర్వాత ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎవరైనా దానికి అప్లై చేసుకోకపోవడం వల్ల సీట్ ఖచ్చితంగా మంచి కాలేజెస్లో అవకాశం ఉన్నా కానీ వాటికి అప్లై చేసుకోకపోవడం వల్ల మిస్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఇక్కడ మీరు 2013 క్లోజింగ్ ర్యాంక్ చూడొచ్చు. BVRI కాలేజ్కి 16,783. సో ఇంటేక్ పెరగడం వల్ల కానీ కాంపిటీషన్ తగ్గడం వల్ల కానీ 70,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి కూడా 2012లో సీట్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ట్రెడిషనల్ మార్క్ కౌన్సిలింగ్ సిస్టంలో యూజర్ ఎంటర్ చేసిన ర్యాంక్ కన్నా ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజెస్ను మాత్రమే చూపిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు ట్రెడిషనల్ మార్క్ కౌన్సిలింగ్ వెబ్సైట్లలో రిపోర్ట్ జనరేట్ చేసుకోవడం ద్వారా ప్రస్తుత సంవత్సరంలో కాంపిటీషన్ తగ్గడం వల్ల కావచ్చు, ఇంటేక్ పెరగడం వల్ల కావచ్చు, తమకు అవకాశం ఉన్న మంచి కాలేజీలని తమ వెబ్ ఆప్షన్ లిస్ట్లో ప్రైమరీ ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ కాలేజీలో సీట్లు మిస్ అవుతున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మేము అడ్వాన్స్డ్ సైంటిఫిక్ మార్క్ కౌన్సిలింగ్ రూపొందించాము. ఇక్కడ అదే ర్యాంక్ ఉన్న స్టూడెంట్ రిపోర్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది చూద్దాము. ఇయర్ 2013 క్లోజింగ్ ర్యాంక్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కోర్స్ CSE క్లోజింగ్ ర్యాంక్ 2013 అన్నాను. ఈ సైట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేసి అంటే మల్టిపుల్ కోర్సెస్ ఎట్ ఏ టైం మనం మల్టిపుల్ కోర్సెస్ చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే జస్ట్ మీకు ఏ కోర్సెస్ కావాలో మౌస్తో కంట్రోల్ పట్టుకొని మౌస్తో క్లిక్ చేసినప్పుడు ఆ కోర్సెస్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. నేను ఇప్పుడు ఓన్లీ CSEకి రిపోర్ట్ జనరేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఏంటి అనేసి అంటే మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఎట్ ఏ టైం మనము సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కామన్గా చాలా వరకు హైదరాబాద్, రంగారెడ్డి లేదా వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్లోని అన్ని టౌన్స్, లొకేషన్స్లోని కాలేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు స్పెసిఫిక్గా సెలెక్టెడ్ కాలేజెస్లో మాత్రమే సీట్ రావడానికి అవకాశం ఉందా అని చూసుకోవాలంటే ఓన్లీ ఆ కాలేజెస్ని క్లిక్ చేయండి. లైక్ ఇలాగా ఈ కాలేజెస్ మాత్రమే మనం సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా చూసుకోవాలంటే వీటిని మాత్రమే క్లిక్ చేయొచ్చు. ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్కి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అమ్మాయిని దూరం పంపించడం ఇష్టం లేక ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీలో జాయిన్ చేయించాలనుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రిపోర్ట్ కనిపిస్తుంది. కాలేజ్ కోడ్, నేమ్, డిస్ట్రిక్ట్, లొకేషన్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇంటేక్, ఇంక్రీజ్డ్ ఇంటేక్ అండ్ సీట్ స్టేటస్ రిపోర్ట్ కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు గెట్ సీట్ అంటే ఈ కాలేజ్లో మీకు సీట్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇదే క్యాస్ట్కి ఇదే కోర్సెస్లో క్లోజింగ్ ర్యాంక్ మీ ర్యాంక్ కన్నా ఎక్కువ. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గెట్ సీట్ అంటే అవకాశం లేకపోవచ్చు అని అర్థం. ఎందుకంటే మీ ర్యాంక్ కన్నా ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ తక్కువ అని అర్థం. ఇక్కడ మీరు కాలేజ్ బోర్డ్ పై క్లిక్ చేస్తే మీకు కాలేజ్ ప్రొఫైల్ కనిపిస్తుంది లైక్ దిస్. ఈ పక్కన ఉన్న బాక్సెస్లో మీరు ప్రియారిటీ ఎంటర్ చేయొచ్చు. మీకు మా కౌన్సిలింగ్ సిస్టమ్ పైన పూర్తి అవగాహన ఉంటే కనుక మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ప్రైమరీ ప్రియారిటీ లైక్ 1, 2, 3, 4 ఇలాగా మీరు ఫైనల్గా ఇక్కడ యువర్ ప్రియారిటీ ఆర్డర్ జనరేటర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఫైనల్ వెబ్ ఆప్షన్ లిస్ట్
తయారవుతుంది. అయితే మీరు ప్రియారిటీ జనరేట్ చేసుకునేటప్పుడు నేను మీ ర్యాంక్ కన్నా తక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజెస్ కూడా నేను ప్రియారిటీ ఇవ్వమంటాను. ఎందుకంటే మేబీ ఈ సంవత్సరం కాంపిటీషన్ తగ్గడం వల్ల కావచ్చు, ఇంటేక్ పెరగడం వల్ల కావచ్చు, మీకు అవకాశం ఉండొచ్చు. అంటే ఇక్కడ మీకు మనం 17,390కి రిపోర్ట్ జనరేట్ చేశాము. సో ఇక్కడ 16,873 ఉన్నా కానీ దీనికి నేను ప్రైమరీ ప్రియారిటీ ఇవ్వమంటాను. బికాస్ ఒకవేళ ఈసారి సీట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి. బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ. దిస్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫీచర్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ setnik.in. సపోజ్ మీ కాలేజ్ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కష్టంగా ఉంది, లేదా ఒక స్టూడెంట్ మారుమూల ప్రాంతం నుండి వచ్చాడు, అతనికి మార్క్ కౌన్సిలింగ్ అంటే ఏం తెలియదు, నా ర్యాంక్కి మంచి కాలేజీలో సీట్ రావాలనే ఉద్దేశంతో మన వెబ్సైట్కి వచ్చాడు. సో జస్ట్ ఎంటర్ హిస్ డీటెయిల్స్. ద బెస్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ ఈస్ రెడీ ఫర్ హిస్ ర్యాంక్. ఇదే ర్యాంక్కి మనం ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ ప్రిపేర్ చేద్దాము. ఇన్సర్ట్ సిఎస్సి నెంబర్ ఆఫ్ కాలేజెస్ యూ వాంట్ టు అప్లై. సో మ్యాగ్నా నెంబర్ ఆఫ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్, ఈ రిపోర్ట్లో లెస్ ఆర్ నో పాసిబిలిటీ టు గెట్ సీట్ అంటున్నాం. ఇక్కడ మోర్ పాసిబిలిటీ టు గెట్ సీట్ అంటున్నాం. ప్రియారిటీ లిస్ట్ వచ్చేసి నో పాసిబిలిటీ కాలేజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లిస్ట్ ఫాలో అవడం వల్ల 100% అతను మంచి కాలేజీలో సీట్ సంపాదిస్తాడు. దాదాపు 6,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఫీచర్ ఉపయోగించుకుని మంచి కాలేజీలో సీట్ సంపాదించారు. ఈ రిపోర్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ ర్యాంక్, క్యాస్ట్, జెండర్, కోర్స్, డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మారిపోతుంటుంది. అందువల్ల ఏ ఒక్క స్టూడెంట్ మంచి కాలేజీలో సీట్ మిస్ అయ్యే అవకాశమే లేదు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్, కస్టమ్ బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ చూద్దాం. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ పై క్లిక్ చేయండి. డీటెయిల్స్, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఆటోమేటిక్గా జనరేట్ అయిన బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ను ఎడిట్ చేసి మీకు కావాల్సిన కస్టమ్ బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజ్ని, సపోజ్ ఈ కాలేజ్, ఈ లిస్ట్ నుంచి డిలీట్ చేయొచ్చు. మీరు ఏ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిలీట్. కావాలనుకున్న కాలేజ్ని యాడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు 6th ప్లేస్లో యాడ్ అయింది. ఇలా మీ ఫైనల్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకొని మీ డెస్క్టాప్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ప్రింట్ దిస్ పేజ్ అంటే ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ యుఎస్ గవర్నమెంట్ ఆప్షన్స్. కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఒక అయితే గవర్నమెంట్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్ ఎంటర్ చేయడం మరొక అయితే. సో మీరు ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు సేమ్ గవర్నమెంట్ వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ మీకు కనిపిస్తుంది. గవర్నమెంట్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మన ఫస్ట్ ప్రియారిటీ JNTU CSE, సెకండ్ ప్రియారిటీ OUCE CSE, థర్డ్ ప్రియారిటీ JNTU CAB అయితే ప్రతిసారి కాలేజ్ కోడ్ కోసం, పోస్ట్ కోడ్ కోసం వెతుక్కుంటూ ఆప్షన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇలాగా
అదే వ్యూయర్స్ గవర్నమెంట్ ఆప్షన్స్ వల్ల ఇంకొక ట్యాబ్లో గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి setnik.in వ్యూయర్స్ గవర్నమెంట్ ఆప్షన్లోని కాలేజ్ కోర్సెస్ ప్రియారిటీ కోడ్లను వెంటనే ఎంటర్ చేయవచ్చు. దీనివల్ల దాదాపు 3 నుంచి 4 గంటలు వెబ్ ఆప్షన్ ఎంట్రీ సమయం కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అంటే ఇలాగా ఫస్ట్ ఏబిటిఎస్ కనిపించగానే ఏబిటిఎస్కి ప్రియారిటీ ఎంత ఉంది, ఏసీఈజీకి ఎంత ఉంది, సో ఆ ప్రియారిటీ ప్రకారం ఆ రెస్పెక్టివ్ కాలేజ్ కోర్సులో టకటగా మనం ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లోని అన్ని కాలేజెస్ మనము చూడాలి విత్ ప్రియారిటీ అంటే వ్యూ ఆల్ కాలేజెస్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం ఏ కాలేజ్కి అయితే మనం ఆప్ట్ చేసుకోవడం లేదో అవి ఎంటీ వచ్చేస్తాయి. ఏ కాలేజ్ మనం ఆప్ట్ చేసుకుంటున్నామో అక్కడ మన ప్రియారిటీ డిజిట్ వస్తుంది. సో ఆ రెస్పెక్టివ్ కాలేజ్ కోడ్ పక్కన మన ప్రియారిటీ ఎంటర్ చేసేస్తే ఫైనల్గా మన ప్రియారిటీ లిస్ట్ తయారైపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఆప్షన్స్ని కావాలంటే మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని మేము ఒక రోజులో కంప్లీట్ చేయలేదు. యూజర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి డే బై డే ఇంప్రూవ్ చేశాం. దీనికోసం దాదాపు 10 మంది ప్రోగ్రామర్స్ డే అండ్ నైట్ కూర్చొని కష్టపడ్డారు. ఇప్పుడు చెప్పండి లడ్డూబాయ్, మేము ఈ సర్వీస్కి ఛార్జ్ చేయడం కరెక్టా కదా? లేదు సార్, ఏదో తెలియక మాట్లాడాను. నేను చాలా కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళాను, కానీ ఈ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు సార్. మీది చాలా చాలా మంచి సర్వీస్ సార్. మా చెల్లికి కూడా డాక్టర్ అవడానికి ఒక రిపోర్ట్ ఇవ్వండి సార్. సార్ లాగిన్ డీటెయిల్స్ కావాలంటే పేమెంట్ ఎక్కడ చేయాలి? మీ ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్తో. సార్ నా దగ్గర 2 లేవు సార్. ఏం పర్లేదు, మీలాంటి వాళ్ళ కోసమే 3600 ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఈ సర్వీస్ని అందుబాటులోకి తెచ్చాం. అన్ని ఏపీ ఆన్లైన్ సెంటర్లో మీరు వెళ్ళి setnik.in మాక్ కౌన్సిలింగ్ అని అడిగితే మీకు రిసిప్ట్లో setnik.in లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఉంటా సార్. వెల్కమ్. ఓకే సార్. నైస్. setnik.in లో ఉన్న వెబ్సైట్ ఫీచర్స్ ఇవి. ఈ ఫీచర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. గణేష్, నీ రిపోర్ట్ ఒకసారి సార్కి ఇవ్వు. ఇదిగోండి ఓ, సార్. ఇది మన రిపోర్టే. ఎక్కడ తీసుకున్నావు ఈ రిపోర్ట్? ఏపీ ఆన్లైన్లో సార్. ఓ, ఓకే ఓకే, వెరీ గుడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. సెట్నిక్ వల్ల మనందరికీ మంచి కాలేజీలో సీట్లు వచ్చాయి. థ్యాంక్స్ టు సెట్నిక్. అవును కదా, చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రలోభ పెట్టే కాలేజ్ యాజమాన్యాల కన్సల్టెన్సీల ప్రకటనలు లొంగిపోకండి. నాణ్యమైన విద్య మన హక్కు. ఇప్పుడే మీ దగ్గరలోని ఏపీ ఆన్లైన్ కేంద్రాన్ని సందర్శించండి. ఈరోజు మీ తెలివైన నిర్ణయమే రేపటి మీ భవిష్యత్తు.